రాను రాను మావయ్య గారు ఎందుకు ఇలా తయారవుతున్నారు? అవతల మనిషి ఏం చెప్పాలని వచ్చాడో అక్కర్లేదు, అవతల మనిషి మనసులో ఏముందో అవసరం లేదు. అన్నీ ఆయననే అనేసుకుని ఆయనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పార్థుగాడినేమో చంపేస్తారట, వరోధినికేమో ఇంకో పెళ్లి చేస్తారట. అసలు ఏం మాట్లాడతాడు ఆయన? మా నాన్న అన్న దానిలో తప్పే ఉంది. మా అక్కని మానసికంగా చంపారు, మా అమ్మని వాళ్లే చేతులారా చంపారు. అలాంటి వాణ్ణి చంపుతాననకపోతే గుడి కట్టి పూజ చేస్తానన్నాలా? వాడి కోసం ఎప్పటికీ మా అక్క అలాగే ఉండిపోవాలా? అదొక పెళ్లి, అదొక కాపురం, దానికోసం దీని జీవితాన్ని పాడు చేసుకోవాలా? అవునందు, ఈ విషయంలో మా ఆయన మనం తప్పు పట్టకూడదు. ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. కన్న కూతుర్ని కష్టాలు పెట్టి బయటికి పంపించినవాడు, కట్టుకున్న భార్య ప్రాణాలు తీసి ఈ వయసులో ఆయన్ని ఒంటరి చేసినవాడు బ్రతికుండాలని ఎవరూ అనుకోరు. అలాంటి వాడితో జరిగిన పెళ్లి లెక్కలోకి తీసుకొని వరూధిని బలి చేయడం కూడా పొరపాటు అవుతుంది. మావయ్య వైపు నుంచి ఆలోచిస్తే తప్పనిపించేవి, పార్థు వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్ అనిపించవచ్చు. అసలు వాడి వైపు నుంచి ఒక్కరు కూడా ఆలోచించడానికి సిద్ధంగా లేరేంటి? ఏంటి ఇంకా వాడి గురించి ఆలోచించేది? వాడు చస్తే ఎంత, బతికితే ఎంత? కావ్య, ఏంటా మాటలు? తప్పే, పాపవే. అదేంటి సడన్ గా మీ భార్యాభర్తలు వాడిపాటు మొదలు పెట్టారు? అమ్మ చావుని కళ్ళారా చూసి కూడా వాడిని ఎలా సమర్థించగలుగుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. కళ్ళెదురుగా సాక్ష్యాన్ని పెట్టుకుని కళ్ల ముందే అంత ఘోరం జరగడం చూసి ఎలా వెనకేసుకొస్తున్నారు? జరిగిన దాంట్లో పార్థు తప్పు ఎంతుందనేది ఎవరూ చెప్పక్కర్లేదు, వరుదినియే చెప్తుంది. అదేం చెప్తుంది? వాడి మూలంగా అది జీవోత్సవంలా తయారైంది. వాడు ఎలాంటి వాడో దాన్ని అడగాల? నీకు తెలీదా? మీ ఆయనకు తెలీదా? మాకు తెలీదా? కొత్తగా అడగడం ఏంటి? అడగాల్సింది దాన్ని, కనుక్కోవాల్సింది దాన్ని. మనం ఎప్పటికైనా బయట వాళ్ళవే. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళని అడగకుండా మనవి ఒక నిర్ణయానికి రావడం పొరపాటు. అదేంటి కాపురం దాకా వెళ్ళిపోయావు? మళ్ళీ వాడి మోహన్ చుట్టమే ఎక్కువ అనుకుంటే ఇంకా వాడితో కాపురం ఎలా చేస్తుందనుకున్నావు? ఏహే, నువ్వు మీ నాన్నలా మాట్లాడుకో. ఆయనకంటే వయసు ముదిరి చాదస్తం ఎక్కువైంది. నీకేమైంది? ఇంత జరుగుతుంటే, పార్థు గురించి ఇంత మాట్లాడుతుంటే వరోధిని మౌనంగా ఎందుకు కూర్చుందో మీ ఇద్దరిలో ఒక్కరైనా ఆలోచించారా? వాడు చచ్చుంటే, నేను చంపుంటే ఈ పాటికి 100 కాకులొచ్చి వాలిపోయి ఉండేవి. అమ్మా, నీ కోరికేంటో నాకు అర్థమైంది. నేను ఆయన కలిసిపోవాలని నువ్వెంతగా కోరుకున్నావో నాకు తెలుసు. నాన్న కోపం మూలంగా అది ఎక్కడ జరగదోనన్న దిగులుతో ఉన్నావనిపిస్తోంది. నీ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా, నన్ను నమ్ము. రా అమ్మా, రా. మనసు కరిగిందక్క. అవునే, మావయ్య గారు పదండి. నిప్పుని మురైపోయే అనలం బ్రహ్మం మాయే నెత్తురు
వయస్సు మబ్బులు దాటే కండలు ఉట్టిపోయే కర్మం మావృతం మాయే చలనం నిశ్చలమాయే జీవం ఈశ్వరం మాయే వీడొచ్చాడేంటి? నన్ను గుర్తుపడితే నా డ్రామా అంతా బయటపడుతుంది. ఐఎమ్ సారీ అంకుల్, నాకు ఈ విషయం తెలీదు. క్యాంప్ నుంచి తిరిగి రాగానే ఎవరో చెప్తే వెంటనే వస్తున్నాను. అదేంటో అంకుల్, దేవుడు ఇలాంటి మంచి వాళ్ళని తీసుకువెళ్ళిపోతాడు. నేనెప్పుడొచ్చినా కాఫీ ఇవ్వందే వెళ్ళనిచ్చేది కాదు, ఎప్పుడు నవ్వుతూ పలకరించేది. అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్గా ఇలా ఎలా అంకుల్? దీనికి ఆరోగ్యం బాగోలేకపోలేదు బాబు. ఒక త్రాష్టుడు దీని చావుకి కారణమయ్యాడు. ఆ నికృష్టుడే గనక రాకపోయుంటే ఇదిలా ప్రాణాలు పోగొట్టుకునేదే కాదు. నా కొడుకుని నువ్వు తిడుతుంటే ఎంత హాయిగా ఉంది ఏడుకొండలో. నాన్న, ఈ తంతు జరిపించిన పంతులతో 10 రోజులకు కావలసిన సామాన్లు రాయిస్తానన్నావుగా. ఆయన వెళ్ళిపోతారేమో, వెళ్ళా పంచుడు. ఐఎమ్ సారీ వరుదిని, ఈ బాధను నువ్వెలా తట్టుకోగలుగుతున్నావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కావాలంటే కొన్నాళ్ళు లీవ్ పెట్టువారు, కార్యక్రమాలేవో ఉంటాయి కదా. తర్వాత నీకు ఎంత కావాలన్నా ఆఫీస్ నుంచి అడ్వాన్స్ తీసుకో, నేను మన వాళ్ళతో చెప్తాను. సరే వెళ్తాను వరు, వెళ్తాను అంకుల్.